వెల్కమ్ టు ఆల్. నా పేరు బెజ్జంకి అమర్నాథ్, లెక్చరర్, పీజీ ఎంట్రన్స్ అండ్ కాంపిటేటివ్ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ బిట్స్. వెస్టర్న్ పొలిటికల్ థాట్ నెంబర్ 1, ప్లేటో. సోక్రటీసు ఉత్తమ శిష్యుల్లో ముఖ్యుడు ప్లేటో. నెంబర్ 2, ప్లేటో స్థాపించిన విద్యాలయం అకాడమీ. నెంబర్ 3, గణిత శాస్త్రం పరిజ్ఞానం లేని వారికి అకాడమీలో ప్రవేశం లేదని హెచ్చరించినది ఎవరు? ఆన్సర్ ప్లేటో. నెంబర్ 4, ప్లేటోకు ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చిపెట్టిన గ్రంథం రిపబ్లిక్. నెంబర్ 5, ప్లేటో ఇతర రచనలు పొలిటికస్, స్టేట్స్మ్యాన్, ది లాస్. ప్లేటో భావ సిద్ధాంతం ఆధారంగా ఒక నమూనా లేదా ఆదర్శ రాజ్యాన్ని రూపొందించినది ఏ గ్రంథంలో? రిపబ్లిక్లో. అమలులో ఉన్న రాజ్యాలపై వ్యాఖ్యానాలు ఏ గ్రంథంలో ప్లేటో చేశాడు? స్టేట్స్మ్యాన్, లాస్. సంభాషణ పద్ధతిని రిపబ్లిక్లో ఉపయోగించినది ఎవరు? ప్లేటో. ప్లేటో తన భావాలను ప్రతిపాదించడంలో ఏ పద్ధతిని అనుసరించాడు? కాల్పనిక పద్ధతి. సత్యం, పాలకులు ఎవరికి ఇవ్వవలసింది తిరిగి ఇవ్వడమే ధర్మం అన్నది ఎవరు? కెఫాలస్. ఎవరికి ఇవ్వవలసింది వారికి ఇవ్వడం ధర్మం అన్నది ఎవరు? పాలిమార్కస్. బలవంతుడి ప్రయోజనమే ధర్మం అన్నది ఎవరు? త్రాసిమాకస్. బలహీనుల శ్రేయస్సు కోసం ఏర్పడిందే ధర్మం అన్నది ఎవరు? గ్లేకన్. సుగుణం అంటే సమర్థత లేదా విశిష్టత. మానవ సుగుణంలో ధర్మం ఒక భాగం అన్నది ఎవరు? ప్లేటో. సుగుణాన్ని 4 అంశాలుగా విభజించినది ఎవరు? ప్లేటో. అవి ఏమిటి? అవి విజ్ఞత, ధైర్యం, సాహసం, ధర్మం. ధర్మాన్ని ప్లేటో డాష్ అంశంగా వివరించాడు. ఏ రకమైన అంశంగా వివరించాడు? నైతిక అంశంగా. స్టేట్ ఈజ్ ద మ్యాగ్నిఫైడ్ ఇండివిజువల్ అన్నది ఎవరు? ప్లేటో. వ్యక్తి త్రిగుణ స్వభావుడు. అతనిలో హేతువు, ధీరత్వము, ఇచ్ఛ అనే 3 గుణాలు ఉంటాయి అన్నది ఎవరు? ప్లేటో. రిపబ్లిక్లో తాత్వికవేత్తలను పాలకులుగా పరిగణించినది ఎవరు? ప్లేటో. అర్హత సామ్యాన్ని, మెరిటోక్రసీ ప్రతిపాదించిన మొట్టమొదటి రాజనీతి తత్వవేత్త ప్లేటో. పాలక వర్గానికి సొంత ఆస్తిని నిషేధించినది ఎవరు? ప్లేటో. ఆదర్శ రాజ్యం గురించి తెలిపిన తత్వవేత్త ప్లేటో. ఆరోగ్యమైన శరీరంలోనే ఆరోగ్యమైన మేధస్సు ఉంటుంది అన్నది ఎవరు? ప్లేటో. వాస్తవానికి రాజనీతి కంటే రిపబ్లిక్ విద్యా విధానానికి ఎక్కువ పేరు పొందినదని ఎవరు వ్యాఖ్యానించారు? రూసో. ప్లేటో అభిప్రాయంలో ఆదర్శ రాజ్య ప్రక్రియలో విద్య ఒక సామూహిక ప్రక్రియ. బానిస వర్గానికి విద్యను నిరాకరించినది ప్లేటో. విద్యా అంశాల విషయంలో వడపోత పద్ధతిని అనుసరించిన వారు ఎవరు? ప్లేటో. ప్లేటో విద్యను ప్రాథమిక, ఉన్నత విద్య అని 2 దశలుగా విభజించాడు. ప్రాథమిక విద్య విద్యార్థికి ఎన్ని సంవత్సరాల వరకు కొనసాగుతుందని ప్లేటో తెలిపాడు? 18 సంవత్సరాలు. 18 నుండి 20 సంవత్సరాల మధ్య కాలంలో విద్యలో ఏమి నేర్పిస్తారని ప్లేటో చెప్పాడు? వ్యాయామం, సైనిక విన్యాసాలు. 20 సంవత్సరాలు తర్వాత ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారిని ఉన్నత విద్యాభ్యాసానికి ఎంపిక చేస్తారు అని తెలిపిన తత్వవేత్త ప్లేటో. 20 సంవత్సరాల వయసులో
ఉన్నత విద్య ప్రారంభమై 35 సంవత్సరాల వయసు వచ్చే వరకు కొనసాగుతుంది అని తెలిపిన తత్వవేత్త ప్లేటో. 15 సంవత్సరాల కాలాన్ని 15 సంవత్సరాలుగా దశలుగా విభజించిన వారు ఎవరు? ప్లేటో. ప్లేటో ప్రతిపాదించిన విద్యా విధానము దేని ప్రాతిపదికపై రూపొందింది? అందరికీ సమాన అవకాశాలు, తాత్విక ప్రభువులు రాజ్యపాలన చేస్తారు అన్న తత్వవేత్త ప్లేటో. ఏ గ్రంథంలో అన్నాడు? రిపబ్లిక్లో. పాలకులు తత్వవేత్తలుగా అధికారాన్ని నిర్వహిస్తారు అని స్టేట్స్మ్యాన్ అనే గ్రంథంలో చెప్పిన తత్వవేత్త ఎవరు? ప్లేటో. ప్లేటో ప్రతిపాదించిన చట్టబద్ధమైన వాస్తవిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. రెండో ఉత్తమ రాజ్యం గురించి ప్లేటో ఏ గ్రంథంలో చర్చించాడు? లాస్లో. ఆదర్శ రాజ్యంలో ప్లేటో ఆలోచన సరళి కాల్పనికంగా గోచరిస్తుంది. దీన్ని ఆచరణలో పెట్టడం సులభ సాధ్యం కాదని వ్యాఖ్యానించినది ఎవరు? అరిస్టాటిల్. పాశ్చాత్య రాజనీతి తత్వ విచారం ఏ శతాబ్దంలో ప్రారంభమైందని పరిశీలకుల అభిప్రాయం? క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో. ప్రపంచంలోని 20 నాగరికతల్లో గ్రీకు నాగరికత రాజకీయ ఆలోచన క్రమపద్ధతిలో హేతుబుద్ధితో ప్రారంభమైంది అన్నది ఎవరు? ఆర్నాల్డ్ టాయన్బీ. క్రీస్తుపూర్వం 5-4 శతాబ్దాల్లో గ్రీకు దేశంలో ఎన్ని నగర రాజ్యాలు ఉండేవి? 200 నగర రాజ్యాలు. గ్రీకు భాషలో నగర రాజ్యాలను ఏమని పిలిచేవారు? పోలిస్. గ్రీకు నగర రాజ్యాల్లో స్పష్టంగా గోచరించే మరో లక్షణం ఏది? బానిస వ్యవస్థ. గ్రీకులు ఎవరిని పౌరుల ఆస్తిలో ఒక ఆస్తిగా భావించేవారు? ఆన్సర్ బానిసలను. వ్యక్తి విరాట్ స్వరూపమే రాజ్యం అన్నది ఎవరు? ప్లేటో. గ్రీకుల నగర రాజ్యం ఒక నైతికంగా కొన్ని ప్రత్యేక గుణాలతో ఉంది అని చెప్పిన తత్వవేత్త బార్కస్. చట్టం ఉద్వేగం లేని హేతువును ప్రతిబింబిస్తుంది అన్న తత్వవేత్త అరిస్టాటిల్. చట్టం నాగరికతను సూచిస్తుంది అన్న తత్వవేత్త ప్లేటో. వ్యక్తుల కంటే చట్టాల పాలనే శ్రేష్టమైంది అన్న రాజనీతి తత్వవేత్త ఎవరు? అరిస్టాటిల్. క్రీస్తుపూర్వం 544 శతాబ్దంలో గ్రీకు దేశంలో చిన్న చిన్న నగర రాజ్యాలుగా గ్రీకు దేశం విభజింపబడి ఉంది. వివిధ రాజకీయ సిద్ధాంతాలకు, భావాలకు, సంస్థలకు అప్పట్లో కేంద్ర స్థానంగా ఉన్న నగర రాజ్యం ఏది? ఏథెన్స్. అన్ని గ్రీకు రాజ్యాల్లో ఉత్తమ ప్రజాస్వామ్య రాజ్యంగా ఏ నగర రాజ్యం ఎవరి నాయకత్వంలో ప్రసిద్ధి చెందింది? ఏథెన్స్ నగర రాజ్యం పెరిక్లిస్ నాయకత్వంలో. సోఫిస్టులు విమర్శించే సోక్రటీసు నైతిక ప్రాతిపదికపై రాజకీయ ఆలోచన ఏర్పడాలన్నాడు. సోఫిస్టులు విమర్శించే సోక్రటీసు నైతిక ప్రాతిపదికపై రాజకీయ ఆలోచన ఏర్పడాలని అన్నది ఎవరు? ప్లేటో. సోఫిస్టు అనే పదం గ్రీకు భాషలో సోఫిస్టు నుంచి జనించింది. దీని యొక్క అర్థం ఏమిటి? చదువుకున్నవాడు. సోఫిస్టు బోధించే విద్య ఎలాంటిది? సాంకేతిక పరమైనది. కానీ అది మానవ వికాసానికి, ఉదారవాద స్వభావాన్ని పెంపొందించుకోవడానికి ఏ విధంగా తోడ్పడదు. సోక్రటీసు సుగుణమే జ్ఞానం అని విశ్వసించాడు. సోక్రటీసు అభిప్రాయంలో 2 రకాలుగా జ్ఞానాలు ఉంటాయి. అవి: 1
అభిప్రాయము లేదా విశ్వాసంపై ఆధారపడే జ్ఞానం. దీని పునాదులు బలహీనంగా ఉంటాయి. రెండవది నిజమైన విజ్ఞానం, దృఢమైన పునాదులతో ఏర్పడుతుంది, శాశ్వత ప్రాతిపదికపై కొనసాగుతుంది. దానిని బలహీనపరచడం సాధ్యం కాదు. మానవుని అంతర్గత భావనే అన్ని కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమని ఎవరు అభిప్రాయపడ్డారు? సోక్రటీసు. ప్లేటో ఏ నగర రాజ్యంలో జన్మించాడు? ఏథెన్స్ నగర రాజ్యంలో జన్మించాడు. అరిస్టాటిల్. లైసియం అనే విద్యాలయాన్ని స్థాపించిన తత్వవేత్త అరిస్టాటిల్. అలెగ్జాండర్ గురువు ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ యొక్క జన్మస్థలం ఏది? స్టాజిరా. 160 గ్రీకు నగర రాజకీయ వ్యవస్థలను గుణాత్మకంగా పరిశీలించిన తత్వవేత్త ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ రచించిన ముఖ్య గ్రంథం ఏది? పాలిటిక్స్. రాజ్యం ఒక సహజమైన సంస్థ అన్న తత్వవేత్త ఎవరు? అరిస్టాటిల్. మానవుడు రాజకీయ జీవి అన్న తత్వవేత్త ఎవరు? అరిస్టాటిల్. రాజ్యం కేవలం జీవనానికే కాదు, ఉత్తమ జీవనం కోసం కొనసాగుతుంది. స్టేట్ ఎగ్జిస్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ లైఫ్ బట్ గుడ్ లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ అన్న తత్వవేత్త ఎవరు? అరిస్టాటిల్. పౌరుని ఆస్తిలో బానిసలు సజీవ భాగం అన్న రాజనీతి తత్వవేత్త ఎవరు? అరిస్టాటిల్. అనాగరికులే సహజ బానిసలు అన్న రాజనీతి తత్వవేత్త అరిస్టాటిల్. అరిస్టాటిల్ అభిప్రాయంలో ఎన్ని రకాల విప్లవాలు సంభవిస్తాయి? 3 రకాల విప్లవాలు. అవి: 1 అంతరంగిక విప్లవం, సైనిక తిరుగుబాటు, ఉదాహరణ దీనికి. నెంబర్ 2 రాజకీయ విప్లవాలు, ఉదాహరణ 1688 రక్తపాత రహిత విప్లవం. నెంబర్ 3 సామాజిక విప్లవం, ఉదాహరణ 1917 రష్యాలో ఏర్పడిన బోల్షివిక్ విప్లవం. రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ 158 రాజ్యాంగాలను, నగర రాజ్యాల ప్రభుత్వాలను అధ్యయనం చేసి ప్రభుత్వాలను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? 6 రకాలుగా. అరిస్టాటిల్ అభిప్రాయంలో మొట్టమొదటి రాజరికం సర్వశ్రేష్టమైందిగా వెలసింది అని పేర్కొన్నవారు ఎవరు? ఎర్నెస్ట్ బార్కర్. పాలిటీని అరిస్టాటిల్ ఏమని పేర్కొన్నాడు? మందస్వామ్యం. రాజరికంలో ఉండేది ఏమిటి? నియంతృత్వం. కులీన పాలన అనగా అల్పసంఖ్యాకులు, ధనిక స్వామ్యం. మిశ్రమ ప్రభుత్వము పాలిటీ, ప్రజాస్వామ్యం. అరిస్టాటిల్ చర్చించిన పాలిటీ రాజకీయ సుస్థిరత పట్ల ఎక్కువ ఆసక్తిని చూపుతుంది. ప్లేటో ఆదర్శ భావాలకు మార్గదర్శి అయితే అరిస్టాటిల్ వాస్తవికవాదానికి, శాస్త్రీయ ఆలోచన ధోరణికి, అనుభవపూర్వక ప్రజాస్వామ్య ప్రభుత్వాల పునరుద్ధరణకు మూల పురుషుడు. సెయింట్ థామస్ అక్వినాస్. మధ్యయుగంలో క్రైస్తవీకృతుడైన అరిస్టాటిల్ అని ఎవరిని పేర్కొంటారు? సెయింట్ థామస్ అక్వినాస్. సెయింట్ థామస్ అక్వినాస్ ఎక్కడ జన్మించాడు? ఇటలీలోని నేపుల్స్ పట్టణంలో క్రీస్తుశకం 1227 సంవత్సరంలో. అక్వినాస్ యొక్క రచనలు ఏమిటి? అక్వినాస్ నెంబర్ 1 పాలిటిక్స్పై వ్యాఖ్యలు, నెంబర్ 2 సుమా కాంట్రా జెంటిలిస్, నెంబర్ 3 సుమా థియోలాజికా, నెంబర్ 4 డిరెజిమినీ ప్రిన్సిపం అనే గ్రంథాలు రచించాడు. అక్వినాస్ అభిప్రాయంలో రాజ్యం, చర్చి విరుద్ధ శక్తులు కావు. అక్వినాస్ బానిస విధానాన్ని సమర్థించాడు. అక్వినాస్ అభిప్రాయంలో ప్రభుత్వాలు ఎన్ని విధాలు? 2 విధాలు. అవి: 1 మత ప్రభుత్వము, 2 ఐహిక ప్రభుత్వము. అక్వినాస్ న్యాయాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? 4 రకాలుగా వర్గీకరించాడు. అవి: 1 శాశ్వత న్యాయం, 2 సహజ న్యాయం, 3 దివ్య న్యాయం, 4 మానవ న్యాయం.
మళ్ళీ మానవ న్యాయాన్ని రెండు రకాలుగా వర్గీకరించాడు. ఒకటి పౌరుడి న్యాయం, రెండు అంతర్జాతీయ న్యాయం. పౌరుని న్యాయం దేని గురించి తెలుపుతుంది? విధులను, హక్కులను తెలుపుతుంది. అరిస్టాటిల్ రాజ్యాధికార సిద్ధాంతం యూరప్లో ప్రచారం కావడానికి ప్రధాన కారకుడైన తత్వవేత్త ఎవరు? సెయింట్ థామస్ అక్వినాస్. మాకియవెల్లి. మాకియవెల్లి ఏ దేశానికి చెందినవాడు? ఇటలీ. మాకియవెల్లి రచనలు: ఒకటి ది ప్రిన్స్, రెండు యుద్ధ కళ ద ఆర్ట్ ఆఫ్ వార్, నెంబర్ 3 ఫ్లారెన్స్ చరిత్ర, నెంబర్ 4 డిస్కోర్సెస్. ఆధునిక యుగపు శిశువు ద చైల్డ్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్ అని ఏ రాజనీతి తత్వవేత్తను పిలుస్తారు? మాకియవెల్లి. మానవుడు కృతజ్ఞుడు, చంచల స్వభావుడు, మోసగాడు, పిరికివాడు, దురాశ గలవాడు. కాబట్టి పాలకుడు ప్రజలను భయం ద్వారా శాసించాలని అభిప్రాయపడిన రాజనీతి తత్వవేత్త ఎవరు? మాకియవెల్లి. మాకియవెల్లి అభిప్రాయంలో రాజనీతికి మతము, నైతిక విలువలతో ఎలాంటి సంబంధం లేదు. మాకియవెల్లి రాజనీతిని మతం నుండి, నైతిక విలువల నుండి దూరం చేశాడు. మాకియవెల్లి ప్రిన్స్ గ్రంథాన్ని అధికార రాజకీయాలకు వ్యాకరణం వంటిదని వర్ణించాడు. మాకియవెల్లి ఉద్రేకపూరితుడైన దేశభక్తుడని, ఆయన భావాలు సమకాలీన రాజకీయ పరిస్థితుల వల్ల ప్రభావితుడైనాయని పేర్కొన్న రాజనీతి శాస్త్రజ్ఞుడు ఎవరు? సబైన్. రాజనీతి తత్వశాస్త్ర చరిత్రలో వాస్తవికవాదం ఎవరితో ప్రారంభమైంది? మాకియవెల్లితో. ఆధునిక రాజనీతి తత్వానికి పితామహుడు ఎవరు? మాకియవెల్లి. థామస్ హాబ్స్. క్రీస్తు శకం 1788 సంవత్సరంలో థామస్ హాబ్స్ ఏ దేశంలో జన్మించాడు? ఇంగ్లాండ్ దేశంలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? ఇంగ్లాండ్ దేశంలో వెస్ట్ పోర్ట్లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. క్రీస్తు శకం 1650 సంవత్సరంలో థామస్ హాబ్స్ ఏ జగత్ ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు? లెవియథాన్. థామస్ హాబ్స్ రచించిన ఇతర గ్రంథాలు ఏవి? సిటిజన్ 1642లో రచించాడు. లెవియథాన్ 1651లో రచించాడు. డిసివి, ఇలియడ్ అనువాద గ్రంథం, ఒడిస్సీ అనువాద గ్రంథం. డికార్పల్, డివోమినే 1659 రచించాడు. మానవ స్వభావం, కార్పోల్, పాలిటిక్స్, థూయిడైట్స్, ఎడిమెంట్స్ ఆఫ్ లా 1680లో రచించాడు. థామస్ హాబ్స్ ఆనాటి పరిస్థితుల దృష్ట్యా రాజ్యానికి తిరుగులేని నిరపేక్ష సార్వభౌమ అధికారాన్ని విపులీకరించాడు. నిరంకుశ రాజరికాన్ని సమర్థించిన రాజనీతి తత్వవేత్త బోడిన్. రాజ్య అవతరణకు పూర్వమే మానవుడు జీవించిన స్థితిని హాబ్స్ ఏమని పేర్కొన్నాడు? ప్రాకృతిక వ్యవస్థ. హాబ్స్ అభిప్రాయంలో ఒడంబడిక ఎవరి మధ్య జరుగుతుంది? ప్రజలకు మధ్య జరుగుతుంది. రాజనీతి తత్వ విచారం ద్వారా వ్యక్తి శ్రేయోవాదానికి, ఉపయోగితావాదానికి మూల పురుషుడైన రాజనీతి తత్వవేత్త ఎవరు? హాబ్స్. జాన్ లాక్. జాన్ లాక్ ఏ దేశస్థుడు? జాన్ లాక్ ఇంగ్లాండ్ దేశస్థుడు. రక్తరహిత విప్లవం ఇంగ్లాండ్లో జరిగిన సంవత్సరం 1688 సంవత్సరంలో. పౌర ప్రభుత్వంపై వ్యాసాలు అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? లాక్. జాన్ లాక్ యొక్క రచనలు మానవ అవగాహన, సహజ న్యాయం, విద్య, 3 లెటర్స్ ఆన్ టాలరేషన్. జాన్ లాక్ ప్రాకృతిక వ్యవస్థ రాజకీయమైంది కాదు అని చెప్పాడు, సామాజికమైంది అని అన్నాడు. లాక్ అభిప్రాయంలో మానవుడు స్వతహాగా మంచివాడు,
లాక్ అభిప్రాయంలో ఒడంబడికలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది సామాజిక ఒడంబడిక, రెండవది ప్రభుత్వ ఒడంబడిక. రాజకీయ సార్వభౌమ అధికారాన్ని ప్రతిపాదించినది జాన్ లాక్. వ్యక్తి స్వేచ్ఛావాదానికి మూల పురుషుడు ఎవరు? జాన్ లాక్. లాక్ ఉద్దేశం రాజకీయ అధికారాన్ని విస్తృతపరచడం అంటూ కాదు, దానిపై పరిమితులు విధించడమే అని చెప్పిన తత్వవేత్త మ్యాక్సీ. లాక్ ప్రతిపాదించిన సమ్మతి సిద్ధాంతం దేనిపై ఆధారపడి ఉంది? ప్రజల సమ్మతిపై. జాన్ లాక్ ప్రజలకు తిరుగుబాటు హక్కును కల్పించాడు. రూసో సామాజిక ఒడంబడిక సిద్ధాంతానికి మూల పురుషులు ఎవరు? హాబ్స్, లాక్, రూసో. రూసో ఏ దేశస్థుడు? స్విట్జర్లాండ్ దేశస్థుడు. రూసో రచనలు ఏవి? ఎమిలీ, సంభాషణలు, కాన్ఫెషన్స్, సోషల్ కాంట్రాక్ట్, లాంజెత్ హెలోయిస్, కళలు, విజ్ఞానం, శాస్త్రాలు కలిగించే నైతిక ప్రభావం, మానవుల మధ్య అసమానత ఏ విధంగా ఏర్పడింది. ఇవన్నీ రచనలే. మానవుడు జన్మతః స్వేచ్ఛాజీవి, కానీ సమాజం అనే సంఖ్యలతో బంధితుడై ఉన్నాడనే వాదాన్ని తన సామాజిక ఒడంబడిక అనే గ్రంథంలో పేర్కొన్న రాజనీతి తత్వవేత్త ఎవరు? రూసో. థామస్ హాబ్స్ నిరపేక్ష రాజరికాన్ని, జాన్ లాక్ రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని సమర్థించగా రూసో దేనిని ప్రతిపాదించాడు? జనేచ్ఛగల ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించాడు. జనేచ్ఛ ద్వారా రూసో దేనిని బలపరిచాడు? ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని. రూసో ప్రతిపాదించిన నిరపేక్షమైన జనేచ్ఛ ఏ సిద్ధాంతానికి దారితీసింది? ఆదర్శవాద సిద్ధాంతానికి. రూసో అభిప్రాయంలో జనేచ్ఛ ఎన్ని రకాలుగా ఉంటుంది? రెండు రకాలుగా ఉంటుంది. అవి: ఒకటి వ్యక్తిగతమైంది, రెండు నిజమైన ఇచ్ఛ. రాజ్య ప్రజల ఒడంబడికచే అవతరించినదే సిద్ధాంతాన్ని ఖండించిన శాస్త్రజ్ఞులు. రాజ్యం ప్రజల ఒడంబడికచే అవతరించినది అనే సిద్ధాంతాన్ని ఖండించిన శాస్త్రజ్ఞులు ఎవరు? హ్యూమ్, బెంతామ్, బర్గ్, టిహెచ్ గ్రీన్, హెన్రీ మెయిన్. రూసో ప్రపంచ రాజకీయ రంగంలో ప్రజాస్వామ్య సిద్ధాంతానికి ప్రాణం పోసిన వ్యక్తి అని శ్లాఘించిన తత్వవేత్త జిడిహెచ్ కోల్. సాంఘిక ఒప్పందం సాధనంగా హాబ్స్ నిరంకుశాధికారాన్ని, లాక్ రాజ్యాంగబద్ధమైన పరిమిత రాజరికాన్ని సమర్థించగా రూసో ప్రజా సార్వభౌమాధికారానికి పునాదిగా దీన్ని వాడాడు అని పలికినది ఎవరు? అని పేర్కొన్నది ఎవరు? లీకాక్ ఎలిమెంట్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనే గ్రంథంలో. జేఎస్ మిల్. ఉదారవాది అయిన జేఎస్ మిల్ ఎక్కడ జన్మించాడు? లండన్లో. జేమ్స్ మిల్ యొక్క పెద్ద కుమారుడు ఎవరు? జేఎస్ మిల్. జేఎస్ మిల్ ఎవరికి సమకాలీకుడు? బెంతాంకు సమకాలీకుడు. జేఎస్ మిల్ రచనలు ఏవి? నెంబర్ 1 ఆన్ లిబర్టీ, నెంబర్ 2 డిజర్టేషన్ అండ్ డిస్కషన్స్, నెంబర్ 3 థాట్స్ ఆఫ్ పార్లమెంటరీ రిఫార్మ్స్, నెంబర్ 4 కన్నడ కన్సిడరేషన్ ఆన్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, నెంబర్ 5 ఉపయోగితావాదం. ఎగ్జామినేషన్ ఆఫ్ సర్ విలియం హామిల్టన్ ఫిలాసఫీ. అడ్మిషన్ ఉమెన్ టు ఎలక్టోరల్ ఫ్రాంచైజ్, ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్. ఉమెన్ ఫ్రైజ్ సప్రెస్, ఉమెన్ సప్రెస్, సబ్జెక్షన్ ఆఫ్ ది ఉమెన్, 3 ఎస్సేస్ ఆన్ లీజియన్. ఇవి గ్రంథాలు రచించాడు. ఆన్ లిబర్టీ రచించిన కాలం 1859. ది డిజర్టేషన్స్ అండ్ డిస్కషన్స్ రచించిన కాలం 1859. థాట్స్ ఆన్ పార్లమెంటరీ రిఫార్మ్స్ రచించిన కాలం 1859. ఉపయోగితావాదం రచించిన కాలం 1863. ఎగ్జామినేషన్ ఆఫ్ సర్ విలియం హామిల్టన్ ఫిలాసఫీ రచించిన కాలం 1865. అడ్మిషన్ ఆఫ్ ఉమెన్ టు ఎలక్టోరల్ ఫ్రాంచైజ్ గ్రంథాన్ని రచించిన కాలం 1867. ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ గ్రంథాన్ని రచించిన కాలం 1863. ఉమెన్ సప్రెస్ గ్రంథాన్ని రచించిన కాలం 1873.
సబ్జెక్షన్ ఆఫ్ ఉమెన్ గ్రంథాన్ని రచించిన కాలం 1869. 3 ఎస్సేస్ ఆన్ రిలీజియన్ గ్రంథాన్ని జేఎస్ మిల్ రచించిన కాలము 1874. వ్యక్తి స్వేచ్ఛావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రాజనీతి తత్వవేత్త జేఎస్ మిల్. అధిక సంఖ్యాకుల నిరంకుశవాదాన్ని తీవ్రంగా ఖండించిన తత్వవేత్త జేఎస్ మిల్. ప్రాతినిధ్య ప్రభుత్వం రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ గురించి పేర్కొన్న తత్వవేత్త జేఎస్ మిల్. నైష్పత్తిక ప్రాతినిధ్య విధానాన్ని సమర్థించిన రాజనీతి తత్వవేత్త జేఎస్ మిల్. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రతిపాదించినది ఎవరు? హేర్. సబ్జెక్షన్ ఆఫ్ ఉమెన్ అనే రచన ద్వారా స్త్రీలకు పురుషులతో సమానంగా హక్కులు ఉండాలని వాదించిన తత్వవేత్త జేఎస్ మిల్. సమసమాజ నిర్మాణానికి వ్యక్తి స్వేచ్ఛతో పాటు సామ్యవాదం కూడా అవసరమనే భావాన్ని గుర్తించిన రాజనీతి తత్వవేత్త ఎవరు? మిల్. హెగెల్. రాజకీయాలకు ముగింపు అధ్యాయం లేనట్లే రాజకీయ సిద్ధాంతానికి ముగింపు అధ్యాయం ఉండదని పేర్కొన్న రాజనీతి తత్వవేత్త ఎవరు? సాబిన్. రాజకీయ సిద్ధాంత స్వర్ణయుగం ప్లేటో నుంచి జార్జ్ విల్హెల్మ్ ఫ్రెడరిక్ హెగెల్ వరకు కొనసాగింది. హెగెల్ జీవిత విశేషాలకు వస్తే జర్మనీలో ఎక్కడ జన్మించాడు? స్టట్గార్ట్లో. గతితార్కిక సిద్ధాంతాన్ని కనుగొన్న రాజనీతి తత్వవేత్త ఎవరు? హెగెల్. ప్రపంచంలో ఆలోచనల గమనాన్ని మానవ చిదాత్మ హ్యూమన్ స్పిరిట్ అని నిర్దేశించిన తత్వవేత్త ఎవరు? హెగెల్. హెగెల్ యొక్క రచనలు: నెంబర్ 1 లెక్చరర్స్ ఇన్ ద ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ, లెక్చర్ ఆన్ ఎస్థెటిక్స్, లెక్చరర్స్ ఆన్ ద ఫిలాసఫీ ఆఫ్ రిలీజియన్, లెక్చరర్స్ ఆన్ ద హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ. తన హక్కు తత్వశాస్త్రం అనే గ్రంథంలో సార్వజనిక జీవితం, అధికార స్వామ్యములకు కొన్ని నిర్దిష్టమైన సూచనలు అందించిన తత్వవేత్త ఎవరు? హెగెల్. నాగరికత లేదా పౌర వ్యవహారాలపై అవగాహన, విజ్ఞతలే పౌర అనే పదాన్ని సూచిస్తాయని వ్యాఖ్యానించిన తత్వవేత్త ఎవరు? సిసిరో. సివిల్ సర్వీసుల ఆధారంగా రాజ్యం నడుస్తుంది అన్న రాజనీతి తత్వవేత్త ఎవరు? హెగెల్. పౌర సమాజంలో 3 భిన్నమైన పరస్పర సంబంధం కలిగిన విభాగాలు ఉంటాయని వాదించిన తత్వవేత్త ఎవరు? హెగెల్. ఆయన ప్రకారం ఆ వ్యవస్థలు: 1 అవసరాల వ్యవస్థ, 2 న్యాయపాలన, 3 పోలీసు సహకార వ్యవస్థలు. ఆధునిక ప్రపంచంలో సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు మానవులందరికీ ఉండాలని వాదించిన తత్వవేత్త ఎవరు? హెగెల్. మానవ స్వభావం శాశ్వతమైందని, అది మారే ప్రసక్తే లేదని తాత్విక ధోరణిలో వాదించిన రాజనీతి తత్వవేత్త ఎవరు? కాంట్. చరిత్ర అధ్యయనంలో కార్ల్ మార్క్స్ కూడా ఏ పద్ధతిని అనుసరించాడు? గతితార్కిక పద్ధతిని. కార్ల్ మార్క్స్ పూర్తి పేరు ఏమిటి? కార్ల్ హెన్రిక్ మార్క్స్. కార్ల్ మార్క్స్ ఏ దేశంలో జన్మించాడు? 1818 మార్చి 5న జర్మనీలో జన్మించాడు. కార్ల్ మార్క్స్ ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. 1841లో ద డిఫరెన్స్ బిట్వీన్ ద డెమోక్రటీషియన్ అండ్ యూరోపియన్ ఫిలాసఫీ ఆఫ్ నేచర్ అనే అంశంతో మార్క్స్ తత్వశాస్త్రంలో తన డాక్టరేట్ను పూర్తి చేశాడు. ద ఎకనామిక్ అండ్ ఫిలాసఫిక్ మ్యానుస్క్రిప్ట్స్ ప్రచురితమైన సంవత్సరం ఏది? 1844 సంవత్సరంలో మార్క్స్ రాశాడు ఈ గ్రంథాన్ని. గతితార్కిక భౌతికవాదం ఎవరు ప్రతిపాదించారు? కార్ల్ మార్క్స్. మానవ సమాజ గత చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే అని ఏ రాజనీతి తత్వవేత్త పేర్కొన్నాడు?
కారల్ మార్క్స్. 1990వ దశకంలో ఏది కూలిపోయింది? కమ్యూనిజం కుప్పకూలిపోయింది. ఆంటోనియో గ్రాంషీ. కమ్యూనిస్టు మేనిఫెస్టో మార్క్స్ ఏంగిల్స్ రచించిన కాలం 1848 సంవత్సరం. మార్క్స్ ఏంగిల్స్ల పరిశోధనను నిజంగా ఎవరైనా ముందుకు తీసుకువెళ్ళాలంటే అది ఒక గ్రాంషీ మాత్రమే అని ఫ్రెంచి మార్క్సిస్టు లూయి అల్తూజర్ ప్రకటించాడు అంటే గ్రాంషీ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. మార్క్స్ తర్వాత స్థానం ఎవరిది? ఆంటోనియో గ్రాంషీదే. ఆధిపత్య సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచిన రాజనీతి తత్వవేత్త ఎవరు? గ్రాంషీ. సాహిత్యంపై మార్క్సిస్టు సిద్ధాంతాన్ని రూపొందించడానికి ప్రయత్నించిన రాజనీతి తత్వవేత్త జార్జి లూకాక్స్. కళలకు విప్లవానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎంతో శ్రద్ధతో అధ్యయనం చేసిన తత్వవేత్త జార్జి లూకాక్స్. ఇటలీలోనే అత్యంత వెనుకబడిన నిరుపేద కుటుంబంలో సార్డీనియాలో జన్మించిన రాజనీతి తత్వవేత్త ఆంటోనియో గ్రాంషీ. ఏ సంవత్సరంలో జన్మించాడు? 1891వ సంవత్సరంలో. గ్రాంషీ రచనలు. నెంబర్ 1 సెలక్షన్స్ ఫ్రమ్ ప్రిజన్ నోట్ బుక్స్ 1971వ సంవత్సరంలో రచించాడు. సెలక్షన్ ఫ్రమ్ పొలిటికల్ రైటింగ్స్ 1977వ సంవత్సరంలో రచించాడు. క్వాడినియల్ కార్సెర్ 1975లో రచించాడు. లెటర్స్ ఫ్రమ్ ప్రిజన్ గ్రంథాన్ని 1975లో రచించాడు. హిస్టరీ, ఫిలాసఫీ అండ్ కల్చర్ ఇన్ యువర్ గ్రామ్స్కీ అనే గ్రంథాన్ని 1975లో రచించాడు. పౌర సమాజం గురించి తెలిపిన రాజనీతి తత్వవేత్త ఎవరు? గ్రాంషీ. బూర్జువా వర్గ వ్యూహానికి ఉన్న ప్రత్యేక లక్షణమును గ్రాంషీ ఏమన్నాడు? నిష్క్రియ విప్లవం అన్నాడు. కాల్పనిక సామ్యవాదం. అర్థశాస్త్రవేత్త రికార్డో పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థిస్తూ జాతి ఆర్థిక జీవనంలో దాని ప్రాముఖ్యాన్ని మెచ్చుకున్నాడు. సామ్యవాద వ్యాప్తి 1833వ సంవత్సరం నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు. మొదటిసారిగా సామ్యవాదం అనే పదాన్ని రాబర్ట్ ఓవెన్ పూర్మ్యాన్స్ గార్డియన్ అనే పత్రికలో ఉపయోగించాడు. 1835 సంవత్సరంలో రాబర్ట్ ఓవెన్ స్థాపించిన సంఘం పేరు ది న్యూలానార్క్. నిరంతరం తన గురించి తాను ఆలోచించే వ్యక్తి జంతువు కంటే మూర్ఖుడని తెలిపిన రాజనీతి తత్వవేత్త రూసో. ఆస్తిని అంతా సమానంగా అనుభవించాలని, మేధావులే రాజులుగా ఉండాలని, సైనికులు ఆదర్శంగా ఉండాలని ప్రబోధించిన వారు ప్లేటో. అలెగ్జాండర్ గ్రీ రాసిన సోషలిస్టు ట్రెడిషన్స్ ఫ్రమ్ మాసెస్ టు లెనిన్ అనే గ్రంథంలో ఆదిమ సమాజాల్లో ఆస్తిని సమానంగా అనుభవించే ఆచారం ఉండేదని, వ్యక్తుల కార్యకలాపాల మీద ప్రజా నియంత్రణ ఉండాలని రాశాడు. రాసింది ఎవరు? అలెగ్జాండర్ గ్రీ. 19వ శతాబ్దంలో సోషలిస్టు సిద్ధాంతానికి పునాదులు వేసిన వారు ఎవరు? రాబర్ట్ ఓవెన్, సెయింట్ సైమన్, శిశు మాండే, చార్లెస్ ఫోరియర్. ఉత్పత్తి కారకాలు, పంపిణీల సమిష్టి యాజమాన్యం, ప్రజాస్వామిక నిర్వహణ ద్వారా దోపిడీని అంతమొందించే ఉద్దేశం ఉన్న శ్రామిక వర్గ రాజకీయ ఉద్యమమే సామ్యవాదం అని పేర్కొన్నవారు ఎవరు? హ్యూమన్. ప్రతి ఒక్కరూ ధరించడం వల్ల ఆకారాన్ని కోల్పోయిన టోపీ వంటిదే సామ్యవాదం అన్న రాజనీతి తత్వవేత్త ఎవరు? సిఈఎం జోడ్. ఉత్పత్తి, వినిమయం సమిష్టి అధీనంలో ఉండి అవి అందరికీ సమానంగా లభించాలనే ఆశయం ఉన్న ఉద్యమమే సామ్యవాదం అన్న రాజనీతి తత్వవేత్త ఎవరు? హాబర్ట్ బ్లాండ్. పరిసరాలను బట్టి రంగులు మార్చే ఊసరవెల్లి స్వభావం సామ్యవాదానికి ఉంది అని పేర్కొన్న రాజనీతి తత్వవేత్త ఎవరు? రామ్సే మ్యూర్. ఒక కేంద్ర ప్రజాస్వామ్య ప్రభుత్వం చేత ఇప్పుడున్న దానికంటే మేలైన పంపిణీ విధానాన్ని
దీనికి అనుగుణమైన ఉత్పత్తి విధానాన్ని సాధించాలనే ఆశయం ఉన్న సిద్ధాంతమే సామ్యవాదం అని పేర్కొన్నది బ్రిటిషు విజ్ఞాన సర్వస్వం. తననెవరైనా నీవు సోషలిస్టువా అని ప్రశ్నిస్తే తనకు తెలియదంటానని, సోషలిజాన్ని అర్థం చేసుకునే రీతిని అనుసరించే ఒక వ్యక్తి సోషలిస్టు అవునో కాదో తెలుస్తుంది అని పేర్కొన్నవారు రాపోర్ట్. ఆదాయ అసమానతల సమానమే సామ్యవాదం అని పేర్కొన్న రాజనీతి తత్వవేత్త జార్జ్ బెర్నార్డ్ షా. మానవ మేధస్సు అత్యంత కలవరానికి గురిచేసిన అతి సంక్లిష్టమైన బహుముఖ స్వభావం ఉన్న సమస్యే సామ్యవాదం అని పేర్కొన్నవారు డాక్టర్ షాడ్వెల్. ఏదైనా ఒక సమయంలో సాధ్యమైనంత ఎక్కువ స్వేచ్ఛ, న్యాయాలను ప్రసాదించగలిగే ఆర్థిక వ్యవస్థను సాధించాలనే ఆశయం ఉన్న ప్రజాస్వామిక ఉద్యమమే సామ్యవాదం అని పేర్కొన్నవారు సెల్లర్స్. సమాజంలో పరిపూర్ణమైన పంపిణీ విధానాన్ని నెలకొల్పి మానవుల ఉన్నత పథకానికి మానవులను ఉన్నత పథానికి కొనిపోవాలనుకున్నవాడే సామ్యవాదం అని పేర్కొన్నవారు ప్రొఫెసర్ ఇలీ. పోటీయుత ప్రైవేటు పెట్టుబడిని సమిష్టి పెట్టుబడిగా మార్చాలనేది సామ్యవాద సంపూర్ణాంశం అని పేర్కొన్నవారు షాపెల్. బ్రిటిషు సామ్యవాద పితామహుడిగా, ఊహాజనిత సామ్యవాద సృష్టికర్తగా పేరొందినది ఎవరు? రాబర్ట్ ఓవెన్. క్రీస్తుశకం 1771లో ఇంగ్లాండ్లో రాబర్ట్ ఓవెన్ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. రాబర్ట్ ఓవెన్ రచనలు ఏవి? నెంబర్ 1 పూర్ మ్యాన్స్ గార్డియన్, నెంబర్ 2 ఎస్సేస్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యారెక్టర్, నెంబర్ 3 ఏ న్యూ వ్యూ ఆఫ్ సొసైటీ, నెంబర్ 4 రిపోర్ట్ ఆన్ ద రిలీఫ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ పార్. ఇంగ్లాండ్లో రాబర్ట్ ఓవెన్ మొదటిసారిగా సమాజంలో ఆర్థిక అసమానతలకు, దారిద్ర్యానికి ప్రధాన కారణం ఏది అని పేర్కొన్నాడు? వ్యక్తిగత ఆస్తి, ప్రైవేటు ప్రాపర్టీ. సెయింట్ సైమన్. శాస్త్రీయ సామ్యవాదం ఎవరిది? కార్ల్ మార్క్స్. సెయింట్ సైమన్ ఏ దేశస్థుడు? ఫ్రాన్స్ దేశస్థుడు. ఫ్రెంచి విప్లవం జరిగిన సంవత్సరం ఏది? 1789. ఆధునిక రాజనీతి తత్వ విచారంలోని సామ్యవాదం, వాస్తవికవాదం, అంతర్జాతీయవాదం, ప్రజాస్వామ్యవాదం అనే ఆదర్శాలను ఊహించిన తొలి సామ్యవాదిగా మనకు దర్శనమిచ్చేది ఎవరు? సైమన్. సెయింట్ సైమన్ రచనలు ఏవి? నెంబర్ 1 జెనీవా నివాసి ఉత్తరాలు 1802 సంవత్సరం, ఐరోపా సమాజ పునర్నిర్మాణం. నెంబర్ 3 పారిశ్రామిక విధానం 1821లో రచించాడు. నెంబర్ 4 ది న్యూ క్రిస్టియానిటీ 1825 సంవత్సరంలో రచించాడు. భూస్వామ్య వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తూ దుష్టమైన భూస్వామ్య వ్యవస్థను మఠాధిపతుల ప్రమేయం లేకుండానే ఉత్పత్తి ప్రక్రియ జరగాలని, అటువంటప్పుడే నిజమైన సామ్యవాదం వెల్లివిరుస్తుందని ఏ తత్వవేత్త ఉద్ఘాటించాడు? సైమన్. సెయింట్ సైమన్ పార్లమెంటును నడిపించడానికి ఎన్ని సభలు అవసరమని పేర్కొన్నాడు? 3 రకాల సభలు. అవి ఏవి? నెంబర్ 1 నూతన కల్పనల సభ. ఇందులో ఇంజనీర్లు, కవులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు, విజ్ఞాన శాస్త్ర నిపుణులు సభ్యులుగా ఉంటారు. నెంబర్ 2 పరిశోధనా సభ. ఇందులో గణిత శాస్త్రజ్ఞులు, భౌతిక శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటారు. నెంబర్ 3 కార్యనిర్వాహక సభ. పారిశ్రామికవేత్తలు, ఉత్పత్తి సాధనాల యజమానులు ఇందులో సభ్యులుగా ఉంటారు. మతానికి సామాజిక స్పృహ ఉండాలి అని తెలిపిన రాజనీతి తత్వవేత్త ఎవరు? సెయింట్ సైమన్. జెర్మీ బెంతామ్. జెర్మీ బెంతామ్ ఉపయోగితావాదాన్ని గురించి పేర్కొన్నాడు. జెర్మీ బెంతామ్ జైలు సంస్కరణల గురించి తెలిపాడు. జెర్మీ బెంతామ్ ఆనందాల సూత్రం గురించి తెలిపాడు.
ఆనందాన్ని జెర్మీ బెంతామ్ ఫెలిసిఫిక్ కలన గణితం ద్వారా తెలుసుకోవచ్చని తెలిపాడు. జెర్మీ బెంతామ్ ఉపయోగితావాదులలో ముఖ్యుడు.